వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు, సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు, వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు చేసిన అధికారులు. ఉదయం 10:30 అంత్యక్రియలు. దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉండదు స్పష్టం చేసిన ప్రధాని మోదీ. తెలంగాణలో ప్రారంభమైన ఉచిత కరోనా పరీక్షలు, నిబంధనలు పాటిస్తూ టెస్ట్ చేస్తున్నామన్న ఎర్రగడ్డ ఆసుపత్రి సూపరింటెండెంట్. ఏపీలో 10వ తరగతి పరీక్షలపై బీజేపీ ఆందోళన, ప్రభుత్వం అన్ని అంశాలను రాజకీయం చేస్తోందని ఆరోపణ. గుంటూరు జిల్లాలో సిపిఐ నేతలు నిరసన, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్, అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. విశాఖలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం, పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారన్న యాదవులు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగులు ఆందోళన, 2 నెలల జీతం ఇవ్వడం లేదని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే లడఖ్ వద్ద చైనా బలగాలతో ఘర్షణలో మృతి చెందిన తెలుగు కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహాన్ని హైదరాబాద్ హకీంపేట్ విమానాశ్రయం నుంచి స్వస్థలానికి తరలించారు. అంతకుముందు హకీంపేట్ విమానాశ్రయంలో కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహానికి సైనిక వందనం నిర్వహించారు. గవర్నర్ తమిళసై, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పార్థివ దేహానికి అంజలి ఘటించారు. భౌతిక కాయాన్ని అక్కడి నుంచి సూర్యాపేటకు రాత్రి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, ప్రజలు కల్నల్ సంతోష్ నివాసానికి తరలివచ్చారు. ఆర్మీ డ్రిల్ అనంతరం అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సూర్యాపేట నుంచి కేసారం వరకు అంతిమయాత్ర చేపట్టనున్నారు. అంతిమయాత్ర కోసం అధికారులు ప్రత్యేక వాహనం సిద్ధం చేశారు. ఉదయం 10:30 అంత్యక్రియలు చేయనున్నారు. కేసారంలోని వారి వ్యవసాయ భూమిలోని సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. అంత్యక్రియల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొననున్నారు. కాగా చైనాకు బుద్ధి చెప్పాల్సిందేనంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చైనా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ దిష్టిబొమ్మలను, జాతీయ పతాకాన్ని వివిధ పార్టీల నేతలు, ప్రజలు దహనం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోందని కేసీఆర్ అన్నారు. ప్రధాని మీడియాతో మాట్లాడుతున్నారనే విషయం తెలియగానే లాక్డౌన్ ప్రకటన చేస్తారని అనుకుంటున్నారని చెప్పారు. అయితే ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా ప్రధాని అలాంటి ప్రకటన చేయరని తాను అందరికీ చెబుతున్నానని ప్రధానికి తెలిపారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని మోదీని కోరారు. దీనిపై మోదీ స్పందిస్తూ దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉండదని స్పష్టం చేశారు. 4 దశల లాక్డౌన్ ముగిసిందని, అన్లాక్ 1.0 నడుస్తోందని చెప్పారు. అన్లాక్ 2.0ని ఎలా అమలు చేయాలనే దానిపై అందరం చర్చించుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో కరోనా ఫ్రీ టెస్టులు నిర్వహించాలన్నారు. అన్ని నిబంధనలు పాటిస్తూ గత 2 రోజుల నుండి కరోనా టెస్టులు చేస్తున్నామని, మొదటి రోజు 145 మందికి పరీక్షలు చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ పరమేశ్వర్ నాయక్ తెలిపారు. డాక్టర్ పరమేశ్వర్ నాయక్, ఆయుర్వేద ఎర్రగడ్డ హాస్పిటల్ సూపరింటెండెంట్. నిన్న నుంచి మేము శాంపుల్ కలెక్షన్ స్టార్ట్ చేశాము. నిన్న 145 వరకు శాంపుల్ చెక్ చేసాము. ఈ రోజు కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు కూడా దాదాపు ఒక 50-60 వరకు 100 కేజెస్ వరకు చేశాము. టెస్టింగ్ చేసి ఇవన్నీ ల్యాబ్కి పంపిస్తున్నాము. ఇంకా టెస్టింగ్ నిన్న చేసిన వాటిలో ఇంకా టెస్టింగ్స్ రిపోర్ట్స్ ఏం రాలేదు. నిన్నటి నుంచి నేను ఇంతకుముందు ఇది క్వారంటైన్ హాస్పిటల్ ఉండే, దాని తర్వాత లెవెల్ 2 హాస్పిటల్ వచ్చేది. ఇప్పుడు మా దగ్గర 80 పాజిటివ్ పేషెంట్స్, 10 పేషెంట్స్ లోపల హాస్పిటల్ ఉన్నాయి సార్. దాంతోపాటు అడిషనల్గా నిన్నటి నుంచి ల్యాబ్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా రాలేదు. నిన్న 145 టెస్టింగ్ తీసుకున్నాము. ఆ రిజల్ట్ ఈ రోజు రావచ్చు. ఈ రోజు కూడా దాదాపు 150 మంది దాకా ఇప్పుడు వచ్చినారు. వాళ్ళు కూడా బ్లడ్ శాంపుల్ తీసుకొని కరెక్ట్. పేషెంట్స్కి ఎక్కడ పెడతారు? పేషెంట్స్ అంతా జిహెచ్ఎంసీ వాళ్ళు లోకల్ హాస్పిటల్, గోరబండ, షేర్లింగంపల్లి జోన్ నుంచి పంపిస్తున్నారు సార్. వాళ్ళు త్రూ జిహెచ్ఎంసీ ద్వారా వస్తారు.
పోలీస్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ ఎవరు ఎక్కడ షేర్లింగంపల్లి, కూకట్పల్లి, బోరబండ, మూసాపేట్ ఈ జోన్ 19, 20, 21. ఆంధ్ర రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో 10వ తరగతి పరీక్షలపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా వ్యవస్థలో 10వ తరగతి పరీక్షకు అత్యంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై పునరాలోచించి బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యులు సురేందర్ మోహన్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం అన్ని అంశాలను రాజకీయం చేస్తోందని ఆరోపించిన ఆయన 10వ తరగతి విషయంలోనూ కఠినంగా వ్యవహరించి ముందుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాలని కోరారు. వస్తున్నటువంటి ఇబ్బందులు, కరోనా వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితులు కానీ లేకపోతే అనేక రకాల విషయాలు వాయిదా పడడం కానీ మనందరికీ తెలుసు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని విషయాలని రాజకీయం చేస్తుందా? ప్రజా ఆరోగ్యాన్ని, పిల్లల ఆరోగ్యాన్ని అన్ని విషయాల్లో కూడా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తుందా అనేటువంటి అనుమానం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక్క విషయం అయితే స్పష్టంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా మాధ్యమం ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో 10th క్లాసు విద్యార్థులు 8 లక్షల పైచిలుకు విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదివారు ఈ సంవత్సరం 10th క్లాస్. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్కి రెడీగా ఉన్నటువంటి సమయంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ ప్రారంభం కావడం, లాక్డౌన్ ప్రారంభం అయిన తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి అన్ని రకాల పరిణామాలన్నీ కూడా మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. 8 లక్షల మంది విద్యార్థులు అందరూ కూడా 15 సంవత్సరాలు లేకపోతే ఒక్క సంవత్సరం 16 సంవత్సరాలు ఉంటే బహుశా ఒక 10% స్టూడెంట్స్ 16 ఇయర్స్ ఉంటారు, ఇంకొక 10% 14+ ఉంటారు, 80% స్టూడెంట్స్ అందరూ కూడా 15 ఇయర్స్ ఏజ్లోనే ఉంటారు. 10th క్లాస్ ఎగ్జామ్ అంటేనే ఎగ్జామ్ సెంటర్కి 80% పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తుంటారు. ఇది మనం అందరం కూడా చూస్తుంటాం. పబ్లిక్ ఎగ్జామ్ అంటే ఒక స్టూడెంట్కి ఫస్ట్ ఆల్మోస్ట్ అంతే 7th క్లాస్ తర్వాత సీరియస్గా మంచి మార్కుల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్. ఇది ఎవరు కూడా కాదనలేదు. అందుకని చెప్పి తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లల్ని రాసిచ్చేటువంటి పరిస్థితి. అయితే మరి ఈ రాష్ట్రంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ జూలై 10వ తారీఖున నిర్వహించాలా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ఎంతవరకు సమంజసం? నిజంగానే దీన్ని పెట్టడం వల్ల ఉపయోగం ఎక్కువ ఉందా, నష్టం ఎక్కువ ఉందా అనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. గుంటూరు జిల్లాలో సిపిఐ నేతలను అరెస్టు చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ర్యాలీగా వస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు జిల్లా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించాలని, అమరావతి రైతుల విషయంలోనూ ప్రభుత్వం తక్షణమే తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. విజ్ఞాపన పాదయాత్రను ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, రాజభవనంలో పోలీసు వ్యవస్థను ఖండించండి.
న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ బాధ్యులు వెంటనే 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 వెంటనే ఆదుకోవాలి అగ్రిగోల్డ్ బాధ్యులు వెంటనే ఆదుకోవాలి అగ్రిగోల్డ్ బాధ్యులను వెంటనే గత బడ్జెట్లో కేటాయించిన 1150 కోట్ల రూపాయలను 2500 కోట్ల రూపాయలని నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి అగ్రిగోల్డ్ బాధ్యులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి అగ్రిగోల్డ్ బాధ్యులకు ఇచ్చినటువంటి హామీలను ఆదుకోవాలి. అగ్రిగోల్డ్ బాధ్యులను వెంటనే ఆదుకోవాలి. అగ్రిగోల్డ్ బాధ్యులను వెంటనే కేటాయించాలి. ప్రస్తుత బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధ్యుల కోసం 2500 కోట్ల రూపాయలని కేటాయించాలి. ప్రస్తుత బడ్జెట్లో 2500 కోట్ల రూపాయలని న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ 150 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. గత బడ్జెట్లో కేటాయించిన 1150 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. గత బడ్జెట్లో కేటాయించిన 1150 కోట్ల రూపాయలు వెంటనే 2500 కోట్ల రూపాయలను కేటాయించాలి. ప్రస్తుత బడ్జెట్లో 2500 కోట్ల రూపాయలను న్యాయం చేయాలి. అగ్రిగోల్డ్ బాధ్యులకు న్యాయం చేయాలి. అగ్రిగోల్డ్ బాధ్యులకు ఆదుకోవాలి. అగ్రిగోల్డ్ బాధ్యులను ఆదుకోవాలి. అగ్రిగోల్డ్ బాధ్యులను గత బడ్జెట్లో కేటాయించిన 1150 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాదవుల ప్రతిష్టను పెంచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. వెంకటేశ్వర స్వామి వారి మొదటి దర్శనం వారసత్వ హక్కును సన్నిధి యాదవులకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విశాఖలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1996లో చంద్రబాబు నాయుడు యాదవులకు ఉన్న వారసత్వ హక్కు రద్దు చేశారని పేర్కొన్నారు. యాదవులకు వారసత్వ హక్కును కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానించడం పట్ల రెండు రాష్ట్రాల్లోని యాదవులంతా హర్షిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ యాదవులతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి లబ్ధి పొందారని, ఎన్నిసార్లు వారసత్వ హక్కు గురించి అడిగినా కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాదయాత్రలో జగన్ యాదవులకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా నెరవేర్చారని చెప్పారు. యాదవుల చరిత్ర గొప్పదనాన్ని ప్రపంచానికి జగన్ మరోసారి తెలియజేశారన్నారు. యాదవుల అభివృద్ధిని కాంక్షించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాదవుల యొక్క ప్రతిష్టను పెంచుతూ యాదవుల యొక్క చరిత్ర తెలిసే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మొదటి దర్శనం వారసత్వం హక్కుగా వస్తున్నటువంటి శ్రీ సన్నిధి యాదవ్కి వారసత్వ హక్కుని ఇవ్వడాన్ని యాదవుల ధర్మి అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అసెంబ్లీలో ఆమోదించి ఇవాళ యాదవుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడిగా నిలిచారు. ఎంతో కాలం నుంచి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 96లో మరి వారసత్వ హక్కు చల్లదు అని చెప్పేసి ఆ రోజు తీసేయడం జరిగింది. ఏదో ఓన్లీ దర్శనం మాత్రమే కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు వారసత్వ హక్కుని పూర్తి స్థాయిలో ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రాష్ట్రాల తెలుగు యాదవ్ తరపున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ కానీ యాదవుల్ని వాడుకొని వాళ్ళ ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేసి ఇవాళ లబ్ధి పొందినటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది రిక్వెస్ట్ చేసినా కూడా పట్టించుకోలేదు. కనీసం మా మాటలు కూడా వినే పరిస్థితి లేదు. అటు యనమల రామకృష్ణుడు పక్కన కూర్చొని పెట్టి ఒక తొత్తుగా అలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే పాదయాత్రల్లో యాదవులకు ఆయన ఇచ్చినటువంటి మాట గుర్తుపెట్టుకొని పిలిచి మరి వాళ్ళ యాదవులకి ఉన్నటువంటి యాదవుల యొక్క చరిత్రని మనం పక్కదారి పట్టించకూడదు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి ప్రపంచ నలుమూల నుంచి భక్తులు వచ్చినటువంటి అంత గొప్ప టెంపుల్. ఆ టెంపుల్లో వాళ్ళకు వారసత్వ హక్కును మనం కాపాడాలని చెప్పేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు వెంకటేశ్వర స్వామి మొదటి దర్శనాన్ని మనకు కల్పించారు. మరి ఇవాళ మనం ఎందుకు అలా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆయన్ని ముఖ్యంగా యాదవుల యొక్క ప్రతిష్టని యాదవుల యొక్క చరిత్రని ఈ ప్రపంచానికి తెలియజేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇక రాజకీయాల్లో పోతే
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాదవులందరూ కూడా బ్రహ్మరథం పట్టాలి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట్లా ఉండేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ కానీ యాదవులకు ఇస్తున్నటువంటి ఆయన యాదవులు చూసుకునే విధానాన్ని కూడా మనం గ్రహించాలి. ఇవన్నీ చూసుకొని మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి యాదవుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆయన కుల రాజకీయాలు చేస్తారు, అన్ని రాజకీయాలు చేస్తారు, కనీసం మనుషులు పట్టించుకోరు. హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగులకు 2 నెలలు జీతం ఇవ్వడం లేదంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రధాన భారతీయ మంజూరు సంఘం మరియు డిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులంతా ఇంటి అద్దె కట్టలేని అంధకార స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని ఆరోపించారు. దీనిపై వెంటనే స్కూల్ యాజమాన్యం స్పందించి ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్, కిల్లకంటి రాజేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఏప్రిల్ మరియు మే వేతనాలు చెల్లించలేదు, మరియు అందరికి కూడా ఎవరు కూడా చెల్లించలేదు. మొండి వైఖరి వల్ల వాళ్ళు కావాలని చేస్తున్నారు. మరియు కొన్ని పల్లె స్కూల్ అని అలాగ్ చేసేసి వాళ్ళకు సగం జీతం మాత్రం ఇచ్చారు, మాకు మొత్తానికే ఇవ్వట్లేదు. దాని గురించి మేము నిరసన తెలుపుతున్నాము. వేతనాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు అంధకారంలోకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి వేతనాలు చెల్లించేంత వరకు కూడా మేము తప్పకుండా ఉద్యమం చేస్తాము. మరి కార్మికులకు న్యాయం చేసే పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి ఎందుకంటే రెక్కాడితే డొక్కా అన్నటువంటి వ్యక్తులు ఈరోజు నిత్యావసర సరుకులు కూడా కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కిరాయి ఉన్నటువంటి చోట కిరాయి యాజమాన్యం వచ్చేసి ఇల్లు కాల్ చేయమంటున్నారు. కరెంట్ బిల్లు కట్టకపోతే గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది, ఫీజులు వీకేస్తూ ఉన్నారు. మేము అంధకారంలో ఉన్నాం. కాబట్టి తప్పకుండా మేము ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ మా వేతనాల గురించి మేము పోరాటం చేస్తాం. కాబట్టి తప్పకుండా యాజమాన్యం వేతనాలు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తాం. సూర్యాపేట జిల్లాలోని ఆయన నివాసంలోని కల్నల్ సంతోష్ బాబుకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, దాడా మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తదితరులు నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సంతోష్ నాకంటే చాలా జూనియరు. వారు ఆర్మీలో 16 బిహార్ రెజిమెంట్లో సర్వీస్ చేస్తున్నాడు. మరి మంచి సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఉంది. మరి పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో అనేక సంవత్సరాలు దేశ రక్షణ కోసం తన ప్రాణాలు సైతం ఫనంగా పెట్టి పోరాడిన గొప్ప సైనికుడు, వీర సైనికుడు మరి అని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు వారి తల్లిదండ్రులు చెప్పిన విషయాల్లో మరి ఆయన ఎన్డీఏలో ట్రైనింగ్ పొందడమే కాదు, ఎన్డీఏ నుంచి పాస్ అవుట్ అయిన 5 ఏళ్లకే మళ్ళీ ఎన్డీఏలో కెప్టెన్గా, ఇన్స్ట్రక్టర్గా పనిచేయడం, అదేవిధంగా ఆర్మీలో చాలా ప్రెస్టీజియస్గా భావించే వెల్లింగ్టన్లో స్టాఫ్ కాలేజీలో కూడా ఆయన మరి కోర్స్ చేయడం, ఇవన్నీ ఎన్నో ప్రతిష్టాత్మకమైన విషయాలు. కల్నల్ సంతోష్ బాబు ఒక తక్కువ సమయంలో ఆర్మీలో సాధించడం అని మరి స్పష్టంగా తెలియవస్తుంది. I'm deeply grieved at the loss of your beloved husband, Colonel Santosh, who lost his life defending our motherland. His sacrifice, his patriotism and his bravery will never be forgotten, and we will always honor his memory. At this time of grief, words are of little consolation, but I wanted to tell you that I share your pain with all my heart. You must draw solace from the fact that your husband lived his life with the utmost honor, devotion to duty and love for his country. I join every Indian today in paying homage to your husband, a heroic son of India, whose death is deeply mourned by the whole nation. I pray that you find the strength to bear your loss. May Colonel Santosh's soul rest in peace. With my heartfelt condolences, in grief, Sonia Gandhi. ఎయిర్ ఫోర్స్లో చేరాలని కోరికుండి ప్రయత్నం చేసి అవకాశం రాకపోతే మరి బ్యాంక్ ఎంప్లాయీగా ఉంటూ మరి బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. వారు తప్పనిసరిగా నా కొడుకుని మిలిటరీలో పంపించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప లక్ష్యంతో సైనిక్ స్కూల్ కోరుకొండలో 6వ తరగతిలో చేర్పించి సైనిక్ స్కూల్ కోరుకొండ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపిక చేయబడ్డాడు. మరి మీ అందరికీ ఒక ఆసక్తికరమైన విషయం, నేను కూడా భారతదేశం యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కోసం పోరాడుతూ
భారత చైనా సరిహద్దుల్లో వీర మరణం పొందడం అత్యంత బాధాకరమైన విషయం. నేను స్థానిక పార్లమెంట్ సభ్యునిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఉపేందర్ గారికి, మంజుల గారికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేయడానికి ఈరోజు సూర్యాపేట రావడం జరిగింది. భారత్ చైనా బోర్డర్లో చైనా దుశ్చర్యకు అమరుడైన కల్నల్ సంతోష్తో అనుబంధం గురించి లక్షటిపేటలోని ఆయన గురువులు మీడియాతో మాట్లాడారు. కల్నల్ సంతోష్ తండ్రి బిక్కుమల్ల ఉపేందర్ స్థానిక బ్యాంకులో 1988 నుండి 1992 మధ్య కాలంలో విధులు నిర్వర్తించారని, ఆ సమయంలో సరస్వతి శిశుమందిర్ లక్షటిపేటలో 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు కల్నల్ సంతోష్ బాబు విద్యను అభ్యసించి 5వ తరగతిలో కోరుకొండ సైనిక్ స్కూల్కు ఎంపికయ్యాడని అన్నారు. మా వద్ద విద్యను అభ్యసించిన వ్యక్తి దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేయడం గర్వంగా ఉందని అన్నారు. కల్నల్ సంతోష్ చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. మన భారతదేశం కోసము నిన్న చనిపోయిన బిక్కుమల్ల సంతోష్ కుమారు నా యొక్క చిన్ననాటి స్నేహితుడైనందుకు నేను గర్వపడుతున్నాను. చిన్నప్పుడు శ్రీ సరస్వతి శిశు మందిర్లో లక్షరిపేటలో చదువుకున్నాము మేమందరము కలిసి. ఫోర్త్ క్లాస్లో నా యొక్క స్నేహితుడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ కుమారు నా యొక్క చిన్ననాటి స్నేహితుడైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జై హింద్. ఇంటింటికి నరేంద్ర మోదీ సందేశంలో భాగంగా భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో గాంధీనగర్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మోదీ పథకాలపై ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు భైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రమేష్, రాజేశ్వర్ రెడ్డి, భూషణం, వీరన్న, శివ, రాజు యాదవ్, నర్సదాసు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు రెండవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క సంవత్సర కాలంలో అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఉదాహరణకు ఆర్టికల్ 370 విషయం కావచ్చు, మరి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి అయోధ్య రామాలయం సమస్య కావచ్చు, ట్రిపుల్ తలాక్ విషయం కావచ్చు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు కావచ్చు, ఇలాంటి అనేక దీర్ఘకాలిక సమస్యలు ఈ యొక్క సంవత్సర కాలంలో పరిష్కారం చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి ఒక అభివృద్ధి ఒక ఎజెండాగా ముందుకు పోతున్న తరుణంలో దురదృష్టవశాత్తు మరి ఒక కరోనా అనే ఒక మహమ్మారి ప్రపంచం అంతా కూడా చుట్టుముట్టేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నది. ఈరోజు భారతదేశంలో కూడా ఈ యొక్క మహమ్మారి వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మరి యొక్క మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ఈ యొక్క వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఈ యొక్క లాక్డౌన్ వల్ల అనేక మంది ఉపాధి కోల్పోవడం, 3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆయన యొక్క అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద 20 లక్షల కోట్ల ప్యాకేజీని, మొదటి విడత 1,70,000 కోట్ల ప్యాకేజీ, రెండో విడత 20 లక్షల కోట్ల ప్యాకేజీని ఆయన ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్యాకేజీ వల్ల అన్ని వర్గాలకి మరి లబ్ధి చెందే విధంగా ఈ యొక్క ప్యాకేజీని ఆయన రూపకల్పన చేయడం జరిగింది. రైతులకు కావచ్చు, అసంఘటిత కార్మికులకి, మరి మహిళా సంఘాలకి, దాంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకి, మరి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు అందరికీ కూడా ఈ యొక్క రాయితీల వల్ల ఉపయోగం ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారి యొక్క సందేశాన్ని మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం కోసం ఈరోజు మరి పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్ 68వ బూత్లో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో మేము ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు, మరి దాంతోపాటు ఆత్మనిర్భర్ యొక్క 20 లక్షల కోట్ల ప్యాకేజీ, దాంతోపాటు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజల్ని చైతన్యం చేయడంలో కూడా ఈ యొక్క విషయంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము చెప్పటం, దాంతోపాటు ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాస్కుల పంపిణీ కార్యక్రమం దీని ద్వారా చేయడం జరుగుతుంది. మాకు పెద్ద ఎత్తున మరి ఈరోజు ప్రజల నుంచి మాకు మద్దతు ఉంది. నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి దేశానికి అవసరం. రాబో రోజులలో కూడా మళ్ళా ప్రధానమంత్రిగా ఆయనే ఉండాలి. ఈ యొక్క దేశంలో అభివృద్ధి చెందాలన్నా కూడా మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి చైనా మరి కాలు దూవుతున్నది, మరి ఏ విధంగా రెచ్చగొడుతున్న చైనాను ఎదుర్కోవాలన్నా కూడా భారతదేశం అభివృద్ధి చెందాలని నరేంద్ర మోడీ గారు ఉండాలని ప్రజలు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాల్కొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పిఎస్ పరిసర ప్రాంతాలు పరిశీలించారు. సిబ్బంది పనితీరు, పాలకొండ సర్కిల్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ సమస్యలపై సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదాంని అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా వ్యాప్తి చెందుతుండటంతో స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులను సామాజిక దూరం పాటించేలా స్టేషన్ ఆవరణంలో టెంట్ వేసి సమస్యలు పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం జీహెచ్ఎంసీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. మెయిన్ రోడ్ సమీపంలో 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా వెలసిన షాపు యజమానులకు ముందే నోటీసులు ఇచ్చి షెడ్లను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థనగరం వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. అక్రమ సంపాదనకు అలవాటు పడి తెలంగాణ రాష్ట్రం నుండి గత కొన్నాళ్లుగా విజయవాడకు మద్యం తరలిస్తున్న 3 నిందితులను అరెస్టు చేశారు. వీరి నుండి 300 బాటిళ్లు స్వాధీనం చేసుకుని 3 యాక్టివ్ వాహనాలు సీజ్ చేశారు. నమస్కారం. నిన్నటి రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రాబడిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన ఆదేశాలనుసారము మన నూజివీడు రూరల్ ఎస్ఐ శ్రీ రంజిత్ కుమార్ వాహనంలో తనిఖీ చేయించుండగా సిద్ధార్థనగర్ వద్ద తెలంగాణ వైపు నుంచి 3 యాక్టివా బండ్లు రావడం జరిగింది. వాటిని తనిఖీ చేయగా అందులో 341 మద్యం సీసాలు ఉండడం జరిగింది. అప్పుడు ఆ 3 వ్యక్తులను గోవింద విజయ్ కుమార్, గోవిందస్వామి ముత్తు, గంగాసాగర్, హేమంత్ అనేటువంటి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే వారు ఈ యొక్క మద్యం బాటిల్స్ను తెలంగాణ రాష్ట్రంలో కొనుక్కొని విజయవాడలో అమ్మడానికి తీసుకొని పోతున్నామని చెప్పినారు. అందువలన వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 341 మద్యం సీసాలు మరియు 3 వాహనాలను స్వాధీనం చేసుకొని దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్ అయినటువంటి వీరిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు, సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు, వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు చేసిన అధికారులు. ఉదయం 10:30 అంత్యక్రియలు. దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉండదు, స్పష్టం చేసిన ప్రధాని మోదీ. తెలంగాణలో ప్రారంభమైన ఉచిత కరోనా పరీక్షలు, నిబంధనలు పాటిస్తూ టెస్ట్ చేస్తున్నామన్న ఎర్రగడ్డ ఆసుపత్రి సూపరింటెండెంట్. ఏపీలో 10వ తరగతి పరీక్షలపై బీజేపీ ఆందోళన, ప్రభుత్వం అన్ని అంశాలను రాజకీయం చేస్తోందని ఆరోపణ. గుంటూరు జిల్లాలో సిపిఐ నేతలు నిరసన, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్, అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. విశాఖలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం, పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారన్న యాదవులు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగులు ఆందోళన, 2 నెలల జీతం ఇవ్వడం లేదని ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.